నమో గురుభ్యః. మనము మన కఠోపనిషత్ చదువుకుంటూ వస్తూ ఉన్నాము. అప్పుడేం జరిగిందంటే, మన నచికేతుడున్నాడు. ఆయనేమో లిటరల్ అంటే అక్షరానికి అక్షరం అర్థం యథాతథంగా చూసే మనిషి. జ్ఞాన మార్గంలో ఉన్నాడు గాబట్టి, యాథాత్మ్యంగానే చూస్తాడాయన. యథాతథంగా ఎట్లా ఉన్నదాన్ని అట్లానే చూస్తాడాయన. వేరే రకంగా చూడడం ఆయనకి చేత గాదు. వాళ్ళ నాన్న కర్మ మార్గంలో ఉన్నాడు అనేదొకటి, దానర్థం వేరేది. ఆయన అనుకునేదొకటి, ఆయన అనుకున్న దానికి వెనక ఉన్న భావన ఇంకోటి వేరేది. అట్లా ఉంటాయి. మన నచికేతుడు వాళ్ళ నాన్న వాజస్రవసుడికి మనసొకటి, మాటొకటి. మనసులో లేకపోయినా సరే మాటగా మాత్రం "పోరా చావు పో" అని అనగలడు. ఎందుకు అంటే, ఆయనకి చిత్తశుద్ధి ప్రాబ్లమ్ ఉన్నది. త్రికరణ శుద్ధి లేదు. మనసులో ఏదనుకుంటావో అదే మాటగా చెప్పు. దాన్నే నువ్వు చేతలతో ఆచరించు. ఆ రకంగా చేస్తే దాన్ని త్రికరణ శుద్ధి అని పిలుస్తారు అనేది చెప్పారు. అది లోపించి ఉన్నది. ఎందుకంటే ఆయన జ్ఞాన మార్గంలో లేడాయన. కర్మ మార్గంలో ఉన్నాడు. మనసులో ఆ భావన లేకుండానే నోటితో మాత్రం ఏదో అన్నాడు. ముఖంలో మాత్రం కోపం చూపించాడు. ముఖంలో కోపం చూపించాడు. నోటితోటేదో అన్నాడు. మనసులో మాత్రం ఆ కోపము లేదు, ఆ విసుగు లేదు, ఆ శాపము లేదు. కానీ అనేసాడు. ఫిగరేటివ్‌గా. ఫిగరేటివ్‌గా ఆయన అనేసాడు. లిటరల్‌గా ఈయన పట్టుకున్నాడు. ఎందుకు? ఈయన జ్ఞాన మార్గంలో ఉన్నాడు. త్రికరణ శుద్ధి తప్పనిసరి ఉంటుంది. ఆయన ఏది వింటాడో అదే అనుకుంటాడు. అదే చేస్తాడు. అట్లా ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఇప్పుడేం జరిగిందంటే 2 ముఖ్యమైన విషయాలు పోయిన వారం మనం చదువుకున్న దాంట్లో నుంచి చూసుకుంటూ వెళ్దాము. ముఖ్యంగా ఇందులో ఏమున్నది అంటే, ఆవులని దానం చేస్తూ ఉన్నాడు మన వాజస్రవసుడు. ఆయన గోవులను దానం చేస్తూ ఉన్నాడు. ఆ గోవులు ఎట్లా ఉన్నాయంటే పీతోతగాహ, జగ్ధతృణాహ, దుగ్ధదోహాహ ఇవన్నీ చూసుకుంటూ వచ్చాము. అయితే ఒక్కటి మనం ఆల్రెడీ పోయిన వారం అనుకున్నదేమి అంటే, నిజంగా ఇక్కడ గోవులను, ఆవులను దానం చేయదలుచుకుంటే టెక్నికలీ మనకు గోవులు అన్న పదానికి అర్థం ఎన్నో వస్తాయి. గోవులు అన్నదానికి ప్రాణాలు, వాక్కులు, వేదాలు, భూమి మొదలైనవి ఎన్నో అర్థాలున్నాయి. గోవులు అన్నదానికి. ఆలోచనలు అది గూడా గోవులే. జ్ఞానం గూడా గోవే. ఇవన్నీ గూడా గోవు అన్న శబ్దానికి అర్థాలు. కాబట్టి మనం ఒకవేళ టెక్నికల్‌గా చూస్తూ ఉన్నాము అంటే, ఇవన్నీ గోవులే గాబట్టి, నాలో ఉన్న ఆలోచనల దగ్గర నుంచి మొదలుపెట్టి, అసలు నేను సంపాదించుకున్న జ్ఞానంతో సహా, నాకున్న భూములు, నాకున్న అన్ని రకాల సంపదలు, నా ప్రాణాలతో సహా అన్నింటి మీద నేను మోహం వదిలిపెట్టి వాటిని త్యాగం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. గోవులు త్యాగం చేయడం అంటే. జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకు అట్లా అర్థమవుతుంది. ఒకవేళ అట్లా కాకుండా కేవలం లౌకికంగా శాస్త్రార్థం ఏదో దానం చేయమన్నారు కాబట్టి గోవులు చేస్తానన్నప్పుడు, ఆ చేస్తున్న గోవుల్ని ఎట్లా చేయాలి దానము అంటే, చక్కటి మంచి వయసులో ఉన్న గోవు ఒక దూడతో సహా, పైగా ఆ దూడను, గోవును కట్టేయడం కోసం తాడు, వాటిని పెంచడం కోసం కనీసం ఒక ఏడాదికి సరిపోయేంత దాణాతో సహా, వాటి ఖర్చులకేమైనా అవసరమైతే కొంత ధనంతో సహా కలిపి మొత్తము దానం చేయవలసి ఉంటుంది. ఎందుకు అంటే, నువ్వొక ఆవును పోనీ మంచి వయసులోనే ఉన్నది దృఢంగా, బలంగా నువ్వు దానం చేశావంటే, ఇంక తీసుకొని వెళ్ళిన వాడు మిగిలిన ఖర్చులన్నీ భరించవలసి ఉంటుంది. మళ్ళీ దానికో తాడు కొనుక్కొని, దానికో గుంజ కొనుక్కొని, దానికి దాణా కొనుక్కొని, పేడ తీసి వేయడానికి ఏదైనా ఒక బుట్ట కొనుక్కొని, ఇంకా అవన్నీ రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలన్నీ చేసుకోవాలి అంటే మళ్ళీ శ్రమ, యాతన. అందుకని నువ్వేం చెయ్యాలి అంటే, నువ్వు దానం చేస్తూ ఉన్న సమయంలో వాళ్ళకి ఏ కష్టము లేకుండా, శ్రమ లేకుండా, ఆ ఆవుతో పాటు వాడికి ఏమి కావాలో అవన్నీ కూడా కలిపి ఇచ్చావే అనుకో. ఎందుకు అంటే,
నువ్వెవరికైనా అన్నాన్ని దానం చేస్తున్నాను అన్నప్పుడు, అన్నం ఒక్కటే దానం చెయ్యవు గదా! అన్నం పెట్టుకోవడానికి ఒక పాత్ర ఏదైనా కనీసం అరిటాకైనా సరే, ఏదో విస్తరాకు, మంచినీళ్ళు తాగడానికి ఒక కప్పో ఏదో ఒకటి దొప్పో, అందులో కొంచెం మంచినీళ్ళు ఇవన్నీ గూడా ఇస్తావు గదా! అన్నం పెట్టడం అంటే కేవలం అన్నం పెట్టి ఊరుకోవు గదా! అట్లానే ఆవు దానం జేసినప్పుడు ఇవన్నీ కలిపి దానం చెయ్యాలి. అది లౌకికంగా. ఇవన్నీ లేకుండా కేవలం ఆవును దానం జేసావంటే మిగిలినవన్నీ వాళ్ళు కొనుక్కోవాలంటే వాళ్ళకి అనవసరమైన శ్రమ. నీకు మంచిది గాదది. కాక నువ్వు ఆవుతో పాటు ఇవన్నీ ఇచ్చావే అనుకో, ఇచ్చిన తర్వాత ఏ ప్రతిఫలము ఆశించరాదు. మళ్ళీ అది ఇంకొక నియమము. నువ్వు ఆవు దానం చెయ్యమంటే చేసిన తర్వాత నాకేమి లాభమొస్తుందని చూసావంటే వ్యవహారం చేస్తావు. నీకు మళ్ళీ అది పనికిరాదు. కేవలం వాళ్ళకి అవసరం ఉన్నది. నీకు ఇచ్చేందుకు అవకాశం ఉన్నది. దాన్ని సంతోషంగా నువ్వు వాళ్ళకి కష్టం కలగకుండా దానం చేసి, కానీ మళ్ళీ ఏ ప్రతిఫలము ఆశించకుండా ఉన్నావు అంటే, దాని పేరు నువ్వు గోదానం చేయడము. ఆ రకంగా చేస్తే చెయ్యి లేకపోతే మానుకో. రెండో విషయం ఏంటంటే, అది కర్మ మార్గం ఎట్లైనా గూడా. అది కర్మ మార్గం. కర్మ మార్గంలో ఒకవేళ గోవులు ఇట్లా దానం చేస్తే ఏమి లాభం అని జెప్తారు? వైతరణి అని ఏదో ఒక నది ఉన్నది. నువ్వు చచ్చిపోయిన తర్వాత ప్రేత్య, ఆ వైతరణి అన్న ఏదో నదిలో నుంచి నువ్వు దాటిపోవచ్చు. ఆ ఆవు తోక పట్టుకొనో ఏంటో మరని చెప్పుకుంటారు. అయిండొచ్చు, కాకపోయిండొచ్చు. అది అదృష్ట ఫలము. శాస్త్రాలు చెప్పాయంటే నమ్మిన వాళ్ళు చేసుకోవచ్చు. శాస్త్రంలో గోవులంటే గోవులే అనుకోని నువ్వు నిజంగా ఆవులనే పట్టుకొనొచ్చేసావు. ఒకటేంటంటే, ఆ ఆవుల్ని బలంగా మంచి దృఢంగా ఉన్న ఆవుల్ని దానం చెయ్యి. వాటితో పాటు దానం పుచ్చుకున్న వాళ్ళకి కష్టం లేకుండా కనీసం ఒక ఏడాది గడిచే విధంగా నువ్వు వాళ్ళకి దానం చెయ్యి. అవకాశం ఉంటే జీవిత పర్యంతం చెయ్యి. ఇంకా మంచిది. మహా మంచిది. రెండోది బలహీనంగా ఉండి, పాలు ఇవ్వడానికి అవకాశం లేక, దూడలు ఈనే వ్యవస్థే లేక, గడ్డి గూడా మేసేందుకు అది నీరసబడిపోతూ ఉన్న, చావడానికి సిద్ధమై ఉన్న ఆవులన్నింటిని దానం చేశావంటే నీకు పుణ్యం రాకపోగా పాపమొస్తుంది. నువ్వు వైతరణిని దాటకపోగా గ్యారంటీగా అందులో మునిగి మళ్ళీ వెనక్కొచ్చి జన్మెత్తుతావు. అనుమానం లేదు. ఇంకా పాపిష్టి జన్మలెత్తుతావు. కాబట్టి కర్మ మార్గంలో ఉండి నువ్వు అంత మాత్రమే జూసుకొని చేయదలుచుకుంటే ఎట్లా చేస్తున్నాను అని చెయ్యి. శాస్త్రార్థం అనుకుని ఏదో ఒక రకంగా దాన్ని అన్వయం చేసుకొని నువ్వు ఎవరికి దానం చేస్తున్నావో వాళ్ళకి కష్టం కలిగే విధంగా చేశావంటే నీకు ప్రయోజనం ఉండదు. కాబట్టి అది కర్మ మార్గం. దాన్ని పక్కన పెడదాం ఇప్పుడు. జ్ఞాన మార్గంలో చూద్దాం పట్టండి. గోవులు అన్నదానికి మన ఆలోచనలు, మన జ్ఞానాలు, మన వాక్కులు మొదలైనవి ఎన్నో అర్థాలున్నాయి. మొత్తం అన్నీ దానం చేసేయి. అంటే మొత్తం ఇచ్చేయి. తేన త్యక్తేన భుంజీదాలాగా వదిలిపెట్టేయి అన్నీ. ఆ రకంగా చేసావంటే ఇంకొకటేమి ఇంకో రకంగా గూడా చూద్దాం. తేన త్యక్తేన భుంజిత పక్కన పెట్టి, భూమితో సహా, ప్రాణాలతో సహా, ఆలోచనలతో సహా అన్నీ గోవులే గాబట్టి అన్నీ వదిలిపెట్టేయి అన్నది చేయగలిగితే చెయ్యి. అంత ఇంకా చాతనవ్వట్లేదు. ఇంకేదైనా మార్గం ఉన్నదా? కానీ జ్ఞాన మార్గం వదిలిపెట్టి పోను. నేను కర్మ మార్గంలోకి వెళ్ళేది లేదు. జ్ఞానంలోనే ఉంటాను. కానీ నేను చేయగలిగిందేదైనా చెప్పగలవా? ఇదే మన శాస్త్రం చెప్తున్న దానికే నాకు పనికొచ్చే విధంగా జ్ఞాన మార్గంలో ఉన్న నాకు పనికొచ్చే విధంగా అన్వయం చేసి చెప్తావా అంటే చెప్తాము. ఉన్నాయి దానికి గూడా. అన్వయం చేసుకుంటే జ్ఞాన మార్గంలో అర్థమయ్యే విషయము అనంతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ గోవులంటే ఏమి? జ్ఞానమని చెప్పుకున్నాం. గోవంటే జ్ఞానము. నా ఆలోచనలతో పాటు కూడిన నా జ్ఞానము నేను సంపాదించుకున్న నా ధనము, నా జ్ఞాన ధనము, నా విద్యాధనము. దాన్ని సాంతము నువ్వు త్యాగం చెయ్యి. దానం జేసేయి. ఆవులను త్యాగం జేయడం, సర్వస్వం ధనం అయి ఉన్న నీ గోవులను నువ్వు దానం జేయడం అంటే, మొత్తం నువ్వు సర్వస్వం నాది నాది అని నువ్వు సాధించుకుంటూ ఉన్న జ్ఞానం మొత్తము, ఆత్మ విజ్ఞానం అంతా గూడా నీ ధనము గాబట్టి దాన్ని దానం జేసేయి. విద్యాదానం జెయి. జ్ఞానదానం జెయి నువ్వు. నువ్వు ఎంతెంతగా జ్ఞానాన్ని సముపార్జించుకుంటూ ఉన్నావో దాన్ని అంతంతగానే దానం చేసుకుంటూ వెళ్ళిపోయావంటే ఏం జరుగుతుంది? ఆ విధంగా నువ్వు దానం చేస్తున్న కొద్దీ నీలో విద్యాధనము, జ్ఞానధనం ఇంకా వృద్ధి చెందుతూ ఉంటుంది ఇహంలో.
పరంలో ఏమవుతుంది? వైతరణి దాటిపోవచ్చు. ప్రేత్య ఇహ ఇక్కడున్నంత వరకు నువ్వు ఒకవేళ నిజంగా భూదానాలో, నిజంగా ఆవుల దానాలో, అన్నదానాలో, వస్త్రదానాలో, ధనదానాలో ఇట్లాంటివేవైనా చేశావంటే, ఇచ్చినవి మళ్ళీ వెనక్కి రావడం లాంటివి ఉండవు. యూజువల్లీ అట్లా నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసి ఇచ్చావంటే ఫలితం గూడా ఉండదింక. కానీ మాత్రము జ్ఞానం నువ్వు ఎంతెంత దానం చేస్తావో, ప్రదానం చేస్తావో నీకంతంతగా వృద్ధి చెందుతుంటుంది లోపల. అది ఇహంలో నీకు కలిగే ప్రత్యక్షంగా అనుభవంలోకొచ్చే ఫలితము. ఆ విధంగా ఇహాన్ని సాధించొచ్చు నువ్వు. నీకు జ్ఞానము లోపల వృద్ధి చెందుతూ ఉంటే, ఇహంలో అసత్ పదార్థాలేవున్నాయో, కామాలు, క్రోధాలు అవన్నీ గూడా నశించిపోతూ ఉంటాయి. నీకు ఇహంలోనే స్వానుభవంలోకొచ్చే ఫలమది. కాక నువ్వు ప్రేత్య వెళ్ళిపోయిన తర్వాత శరీరం పడిపోయిందంటే మాత్రం కలిగే లాభమేమి? వైతరణిని దాటిపోతావు. వైతరణి అన్న పదము వితరణం నుంచొస్తుంది. వితరణమన్నా అసలు, అసలు మన శాస్త్రాలు ఎందుకు చెప్తాయి? నువ్వు గోవులు దానం జేశావంటే, నువ్వు గోదానం జేస్తే వైతరణి దాటుతావని వాళ్ళు చెప్తున్న దానికి అస్సలు పరమార్థమేమి అంటే, వైతరణి అంటే ఏంటో తెలిస్తే ఏమి దాటుతావో తెలుస్తుంది. వైతరణి అన్న పదానికి అర్థము వితరణము. వితీర్యతే, దీవ్యతే తస్య భావః అని దానికి వ్యుత్పత్తి. ఏదైతే ప్రదానం చేస్తావో అని అర్థం. వితరణము అంటే ఇవ్వడము అని అర్థం. పంచుకుంటూ పోవడం అని అర్థం. పంచుకుంటూ పోతూ ఉన్నావు అంటే తరించిపోతావు. నువ్వు ఏది పంచుకుంటూ పోతూ ఉంటే నువ్వు తరించిపోగలవు? జ్ఞానం మాత్రమే. నువ్వు డబ్బులు డబ్బులు దానాలన్నీ చేసావు, పంచుకుంటూ పోయావు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి దాటుతావు? డబ్బులు దానం చేశానని అనుకుంటూ ఉన్నావు అంటే, డబ్బులు వరకు మాత్రమే పరిమితమై ఉంటావు. జ్ఞానం లేదు గాబట్టి, నువ్వు ఈ సంసారాన్ని తరించిపోవడం అన్నది ఉండదు. నువ్వు తరించిపోవడానికి నీకు కేవలం జ్ఞానం గావాలి. తరించిపోవాలి అంటే సంసారాన్ని దాటిపోవాలి, నీకు మోక్షం కావాలి అంటే కేవలం జ్ఞానం వల్లే. జ్ఞానం ఒకవేళ నువ్వు దానం జేశావంటే, తరించిపోవడం గ్యారంటీ. ఆ వ్యుత్పత్తి వైతరణి అన్న పదానికి వ్యుత్పత్తే అది. వితరణము అంటే వితీర్యతే, దీయతే అని అర్థము. నువ్వు ఇచ్చావంటే దాటిపోతావు. ఏమిస్తే దాటిపోతావు? దాటిపోవడానికి జ్ఞానమే మార్గము. కాబట్టి ఇచ్చేదేమి జ్ఞానం. ఇక్కడ గోదానం అంటే ఏమి? విద్యాదానం. విద్యాదానం చేశావంటే దానితో దాటిపోతావు. ఎందుకు? మళ్ళీ మన తైత్రీయం ఏం చెప్పింది? నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుని ఎవ్వరికీ వితరణం చేయలేదనుకో. నువ్వు జ్ఞానాన్ని ఆర్జిస్తావు. ఆ ధనాన్ని నీలో పెట్టేసుకుంటావు. ఎక్కడ వితరణం చేయలేదనుకో, వైతరణం ఎట్లా కలుగుతుంది నీకు? దాటడం ఎట్లా ఉంటుంది? ఉండదు. అది మనకున్న కాంప్లికేషన్. అందుకని మన శాస్త్రం చెప్పేదేమి? నువ్వు గోవులు దానం చేశావంటే వైతరణిని దాటుతావు అంటే, విద్యాదానం చేశావంటే జ్ఞానం వల్ల మోక్షం అని దానర్థం. దాన్ని నువ్వు మొత్తం చెయ్యి. నువ్వు ఎంత ఖాళీ చేస్తుంటే అంతగా నిండుతుంటుంది జ్ఞానము. దాంతో దాటిపోవచ్చు. మిగిలినవి ప్రాపంచికమైన వస్తువులు నువ్వు ఎన్ని ఇస్తున్నా సరే మళ్ళీ వృద్ధి చెందడం అట్లాంటివేమి ఉండవు గాబట్టి నువ్వు కొనుక్కొని రావడం, ఇవ్వడం. లేదా సంపాదించుకోవడం, ఇవ్వడం. అట్లా ఇస్తూ పోయావంటే ఏముంటుంది? ఇహంలో ఏమైనా ఉంటుందేమో తెలీదు గానీ, పరంలో దాటిపోవడానికి జ్ఞానం ఉండదు గాబట్టి దాటలేవు నువ్వు. కాబట్టి జాగ్రత్త. లాభమేమి? కర్మ మార్గంలో నిజంగా గోవులనో, గోదానాన్ని, భూదానాన్ని, అన్నదానాన్ని, వస్త్రదానాన్ని ఇట్లాంటి వాటిని చేస్తే లాభమేమి అంటే చిత్తశుద్ధి కలుగుతుంది. ఏమి కోరకుండా నువ్వు ఒకళ్ళ దానాలన్నీ చేశావంటే, దానివల్ల నీకు చిత్తం సిద్ధమవుతుంది. తద్వారా నీకు జ్ఞాన ప్రాప్తికి యోగ్యత కలుగుతుంది. ఆ లాభమైతే ఉంటుంది. పోనీ అట్లైనా చెయ్యి. నువ్వు కర్మ మార్గంలోనే ఉండి, నిజంగా ఆవులనో, డబ్బులనో, భూములనో, వస్త్రాలనో, అన్నాలో దానమైతే చెయ్యి. ఏది ఎక్స్‌పెక్ట్ చెయ్యకు. ఏ కోరిక లేకుండా కేవలం నీకున్న దాన్ని పంచుకుంటూ పోయావంటే చిత్తం శుద్ధమవుతుంది. దాంతో జ్ఞానానికి యోగ్యత, తర్వాత జ్ఞానం కలగొచ్చు. అయితే ఈలోగా జ్ఞానం కలుగుతున్నదనుకోండి, దాన్ని దానం చేసుకుంటూ పోతే అది వృద్ధి చెందుతుంది. దాంతో నువ్వు దాటిపోవచ్చు. అని మనము జ్ఞాన మార్గంలో ఉన్నాం గాబట్టి, ఈ విధంగా దాన్ని అన్వయం చేసుకొని చూసుకోవలసి ఉంటుంది. మనవాడు మన
వాజశ్రవసుడు జ్ఞాన మార్గం గాదు, కర్మ మార్గం గాబట్టి ఆయనేంటో దానాలన్నీ చేస్తున్నాడు గోవుల్ని. ఎట్లా పడితే అట్లా చేస్తున్నాడు ఆయన పట్టించుకోకుండా. ఆయనకి కష్టం కలుగుతుంది. ఆయన చాలా నష్టం పొందుతాడు అని చూసుకుని కొడుకు, "నన్నెవరికి దానం చేస్తావు? మరి నేను గూడా నీ ఆస్తి స్వమ్ము గాబట్టి నన్నెవరికి దానం చేస్తావు?" అని అడిగాడు. వాళ్ళ నాన్న "పోరా చావు పో" అన్నాడు. "మృత్యువుకిస్తాను పో" అన్నాడు. ఇంక ఈయన లిటరల్ గాబట్టి ఫిగరేటివ్‌గా ఏదో కోపంలో అన్నాడులే పోనీలే అని దులుపుకోకుండా ఇంక కూర్చున్నాడు. దాని గురించే విచారణ మొదలుపెట్టాడు. ఓ చోటికెళ్ళాడు ఏకాంతంగా ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఆ మంత్రం మనం పోయిన వారం చూసాము. దానికి భాష్యం చూద్దాము. బహూనాం శిష్యాణం పుత్రాణం వా ఏమి గచ్ఛామి ప్రథమః సన్ ముఖ్యయా శిష్యాది వృత్యా ఇత్యర్థః. ఎంతోమంది శిష్యులో, పుత్రులో ఎంతమంది ఉన్నారో వాజశ్రవసుడికి, వాళ్ళందరిలో గూడా నేను ఏమి అంటే గచ్ఛామి చేరి ఉన్నాను. ఎక్కడా? ప్రథమంగా ఉన్నాను. నేను ఉత్తమంగా ఉన్నాను. ముఖ్యమైన శిష్య వృత్తిలో నేను ముందున్నాను. లేదా మధ్యమానాంచ బహూనాం మధ్యమః మధ్యమయా ఏవ వృత్యా ఏమి. మధ్యముల యందు అంటే ఉత్తములెవరు? వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని తెలుసుకుని స్వధర్మాన్ని ఆచరించేవాళ్ళు. మధ్యములు స్వధర్మాన్ని చెప్తే ఆచరించేవాళ్ళు. నేను సొంతంగా తెలుసుకుని ఆచరించగలను. చెప్తే గూడా చేయగలను. కానీ నా అధమయ కదాచితపి కదాచిత్ ఎప్పుడూ గూడా నేను అధమ వృత్తిలో లేను. చెప్పినా గూడా చెయ్యకుండా పోవడం అన్నది అటువంటి పని నేను చెయ్యను. కాబట్టి అధముణ్ణి కాదు. అధమ వృత్తిలో లేను. తం ఏవం విశిష్ట గుణమపి పుత్రం మాం మృత్యవే త్వా దదామి ఇతి ఉక్తవాన్ పితా. అటువంటి విశిష్టమైన గుణంతో ఉన్న నన్ను పట్టుకుని మా నాన్న నిన్ను మృత్యువుకి ఇస్తాను పో అన్నాడే. ఎందుకన్నాడు? ఎందుకన్నాడంటే ఏదో అనుంటాడులే కోపంలో అనుంటాడు. నేను విసిగించుంటానులే. ఆయన ఆ రకంగా అనుకుని ఉండడు. మనం పట్టించుకోక్కర్లేదు. ఈ టైంకి పోయి ఎక్కడైనా ఆయనకు కనపడకుండా దూరంగా ఉంటే ఆయనే మర్చిపోతాడు అని ఈ రకమైన ఆలోచనలు గాదు ఆయన చేసింది. త్రికరణ శుద్ధి కలిగిన వాడు గాబట్టి నాన్న మృత్యువుకిస్తానన్నాడు గదా! మృత్యువు నన్నేమి జేసుకుంటాడు? ఏ ఉద్దేశంతోటి నాన్న నన్ను మృత్యువుకిస్తానన్నాడు? నువ్వు పోయి మృత్యువుకు ఈ పని చేసి పెట్టిరా పో అని ఏదైనా చెప్పాలి గదా! నాన్న పనేమీ చెప్పలేదు. మృత్యువుకిస్తానన్నాడు. మృత్యువు దగ్గరికెళ్ళి నేను ఏమి పని చెయ్యాలి అని ఆలోచన జేసుకుంటున్నాడు ఆయన. సహ కింస్విత్ యమస్య కర్తవ్యం ప్రయోజనం మయా ప్రత్తేన కరిష్యతి యత్ కర్తవ్యం అద్య. యముడికి నేను చెయ్యవలసిన కర్తవ్యమేమి? కింకర్తవ్యం? నేను చేయవలసిన పనేమి? నేను ఏమి పని చెయ్యాలి అని ఏ ప్రయోజనాన్ని ఆశించి నాన్న నన్ను పంపిస్తున్నాడు? మయా ప్రత్తేన వెళ్తూ ఉన్న నా చేత ఆయన కిం కరిష్యతి ఏమి చేయించుకుంటాడు యముడు? ఏమి చెయ్యమని నాన్న నన్ను పంపిస్తున్నాడు? నేను వెళ్లి చేయవలసిన పనేమి? యముడు నాతో ఏం పని చేయించుకుంటాడిప్పుడో అని ఆలోచన చేస్తున్నాడాయన. యముడి దగ్గరికి ఎళ్ళకుండా మానుకోవడానికి ఏమి మార్గం ఉన్నది అని ఆలోచన చేయట్లేదు. యముడి దగ్గరికి ఎళ్ళమన్నాడు ఎళ్తాడు గానీ, వెళ్ళిన తర్వాత ఏమి చెయ్యాలి అని ఆలోచన చేసుకుంటున్నాడాయన. నూనం ప్రయోజనం అనపేక్షైవ క్రోధవశాత్ ఉక్తవాన్ పితా అంటే ఈయన పిచ్చివాడా ఏమైనా? మన నచికేతుడు చాలా తెలివి కలిగిన వాడు. ఆయనకి తెలీదా? నాన్న నూనం నిజంగా గూడా క్రోధవశాత్ కోపంతో అని ఉంటాడు. నువ్వు కోపంతో అను, ప్రేమతో అను, నువ్వు ఏ రకంగానైనా సరే అన్నావంటే మాత్రం ఆ పని జరిగి తీరాలి. మరి జ్ఞాన మార్గానికి ఈ రూలున్నది. అందుకని నాన్న ఏ ప్రయోజనం ఆపేక్షించకపోయి ఉండొచ్చు. నాన్న ఏ ప్రయోజనాన్ని ఆశించి నన్ను యముడి దగ్గరికి పంపించట్లేదు. ఆయన ఏమి కోరుకోలేదు యముడి దగ్గరికి పంపించాలని. కేవలం కోపంతోటే అనుంటాడు. కానీ ఆయన కోపంతోటన్నాడు, నిజంగా కావాలని అనుకోలేదు అని ఎన్నైనా చెప్పచ్చు. కానీ అన్నాడా లేదా? నేనట్లా అనుకోలేదు. కోపంతో అన్నాను. నిజంగా నా ఉద్దేశం అది గాదు అని నువ్వు ఏదైనా జెప్పుకో. కానీ అన్నావా లేదా?
కాబట్టి చేసి తీరాల్సిందే. సత్యవాక్ ఉండాలి మరి జ్ఞాన మార్గానికి. తథాపి తత్ పితుః వచః మృషామాభూత్ ఇతి ఏవం మత్వా పరిదేవనాపూర్వకం ఆహ పితరం శోకావిష్టం కిం వా మయా ఉక్తం ఇతి. తథాపి అయినా గూడా, నాన్న నిజంగా నన్ను యముడికి పంపిస్తా అని గాదు. ఆయన కోపంతోటే అన్నాడు. నిజంగా అనుకోలేదు. ఊరికనే కోపంగా అన్నాడంతే. తథాపి అయినా గూడా, తత్ ఆ యొక్క పితుః వచః నాన్న చెప్పిన మాట మృషామాభూత్ వ్యర్థం కారాదు. మిథ్యావాదం గారాదు. నాన్న అన్న మాట అసత్యం కారాదు. ఇతి ఏవం మత్వా అని అనుకుని పరిదేవనాపూర్వకం వాళ్ళ నాన్నకి ఇంకా పరిదేవన దుఃఖం ఎక్కువైంది. ఎందుకంటే వీడు "పోరా పో! నువ్వు యముడి దగ్గరికి పో, యముడికి పంపిస్తా" అని జెప్పాడు గదా! అనగానే వీడు పక్కకెళ్ళి నిలబడి ఆలోచించుకుంటున్నాడు యముడి దగ్గరికెళ్ళిపోవడానికి ప్రోగ్రాము. ఇంకా చూసాడు వాళ్ళ నాన్న గుండె ఆగిపోయింది. నిజంగా కొడుకు చచ్చిపోయేటట్టున్నాడని ఆయన ఇంకా ఎంతో పరివేదన చెందాడు. అయ్యయ్యో! అనవసరంగా అన్నానే. ఏదో మిగిలిన వాళ్ళెవరినైనా ఏమైనా అంటే వాళ్ళు పట్టించుకోకుండా కొంసేపు నాకు కనపడకుండా అటెళ్ళిపోయి తర్వాత విసుక్కుంటున్నానని, మళ్ళీ ఎప్పుడైనా తిరిగొచ్చేవాళ్ళు. వీడేమో అటువంటి వాడు గాదు. వీడు లిటరల్‌గా తీసుకుంటాడు. వీడి సంగతి తెలిసుండి గూడా నేనింత మాట అన్నాను. ఇంక వాడు దాన్నే పట్టుకొని కూర్చుంటాడు అని వాళ్ళ నాన్న ఆల్రెడీ టెన్షన్ పడుతున్నాడు. కిం వా మయా ఉక్తం అయ్యయ్యో! ఎంత మాట అన్నాను. ఇంక వాడు ఇంక అదే పని చేస్తాడు అని శోకం ఆవేశించింది వాళ్ళ నాన్నకి. వాడేదైనా అన్నాడంటే చేస్తాడు వాడు. అటువంటి మనిషి. వాడిని పట్టుకొని నేను యముడికి పంపిస్తాను నిన్ను అన్నాను. ఇంక వాడు ఊరుకుంటాడేంటి అని వాళ్ళ నాన్న టెన్షన్ పడుతున్నాడు. అటువంటి తండ్రిని చూసి ఈయన చాలా శాంతంగా ఈ విధంగా ఆహా! అన్నాడు. వాళ్ళ నాన్న "నేను ఊరికనే అన్నారా? కోపంతోటి అన్నాను. నిజంగా కాదు నాయనా. నిజంగా నాకు అసలు నిజంగా కోపం గూడా లేదు నీ మీద. ఏదో పని ఎక్కువై నేను టెన్షన్‌లో ఉండి విసుక్కున్నాను అంతే నాయనా. నువ్వు వెళ్ళవలసిన పని లేదు. యముడి దగ్గరికి నిజంగా పంపిస్తానని నేను అనుకోలేదని వాళ్ళ నాన్న ఎంత బతిమిలాడినా సరే, మన నచికేతుడు విని, ఆయన వాళ్ళ నాన్నకి బుద్ధి చెప్తున్నాడు. జ్ఞానోపదేశం చేస్తున్నాడు. ఆయనేం చెప్తున్నాడంటే, "నాన్న అనుపశ్య యథా పూర్వే ప్రతిపశ్య తథా అపరే సస్యమివ మర్త్యః పచ్యతే సస్యమివ అజాయతే పునః." ఈ పద్యానికి మనము 2 రకాలుగా అర్థాలు చెప్పుకోవచ్చు. 2 రకాలుగా వేరే వేరే అర్థాలు కాదు. దాన్ని పుష్టి చేస్తూ ఇంకా కొంత లోతుగా విచారించి చెప్పుకోవచ్చు. మన శంకర్ల వారు ఒక విధంగా చెప్పారు. దాన్ని ఇంకా కొంచెం మనము విస్తారంగా చూసుకుందాము. మన నచికేతుడు ఏం చెప్తున్నాడంటే వాళ్ళ నాన్నకు, "నాన్న పూర్వే యథా" మన పూర్వీకులు మనకన్నా ముందున్న వాళ్ళు ఏ విధంగా ఏమి చేశారో అనుపశ్య చూడు. చూసి తథా అట్లానే అపరే ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఈ కాలంలోని వాళ్ళు ఏమి చేస్తున్నారో తథా దాన్ని గూడా ప్రతిపశ్య చూసి నువ్వు ఏం చెయ్యాలో విచారించుకుని చెయ్యి నాన్న. 2 విషయాలు చెప్తాను చూడు నాన్న. ఒకటి, మన పూర్వీకులు ఏదైనా మాట అన్నారంటే దాన్నట్లానే ఆచరించేవాళ్ళు త్రికరణ శుద్ధిగా. ఆ రకంగా ఉండడం వల్ల మనం సాధించేదేమి అంటే సత్యధర్మాలు సాధించగలము. మనము నోటితో ఏదైనా మాట అన్నామంటే దాన్ని చేతలతో యాక్చువల్‌గా చెయ్యవలసి ఉంటుంది. నోటితోటి అన్నది అప్పుడు సత్యమవుతుంది. సత్యం వద అన్న దాంట్లో. దాన్నట్లానే ఆచరించామంటే ధర్మమవుతుంది. ధర్మం చర అన్న దాంట్లో. సత్యం వద, ధర్మం చర అని మనకి ఏ ఉపనిషత్ ఋషులు ఉపదేశం చేశారో, అట్లానే మన పూర్వీకులు ఒక మాట అన్నావంటే దాన్ని అట్లానే ఆచరించు. అప్పుడది సత్యము, ధర్మమవుతుంది అని చెప్పారు గదా నాన్న. ఒకవేళ నోటితో ఒక మాట అని, దాన్ని చేష్టలతో ఆచరించకపోతే, ఆ మాట అసత్యమవుతుంది. ఆ చేష్ట అధర్మమవుతుంది. సత్యధర్మాలు ఒక జంట, అసత్య అధర్మాలు ఒక జంట. సత్యధర్మాలన్న జతను మనము సాధించాలి అంటే, అన్న మాటను నిలబెట్టుకుని తీరాలి. మన పూర్వీకులు అట్లానే చేశారు. చూస్తూ ఉన్నావా నాన్న? మన పూర్వీకులంటే
ఏదో నోటితోటి అంటారు, మళ్ళీ దాన్ని మాత్రం ఆచరించరు. అటువంటి వాళ్ళందరూ గాదు. సన్మార్గంలో ఉన్న వాళ్ళెవరున్నారో, మనకు ఆచార్యులై, గురువులై మార్గోపదేశం చేసిన వాళ్ళెవరున్నారో, మన పూర్వతరం వాళ్ళు, మనకన్నా ముందున్న వాళ్ళు సత్యాన్ని ఎట్లా ధర్మంగా ఆచరించారో దాన్ని చూసావా నాన్న? మనం అట్లానే ఆచరించాలి. రామచంద్రమూర్తిని చూసావా? అట్లానే ఉండాలి. అట్లానే ఆ తర్వాత వచ్చిన వాళ్ళు గూడా మన పూర్వీకులు ఎట్లా ఆచరిస్తున్నారో దాన్నే చూసి, తర్వాతొచ్చిన వాళ్ళు గూడా ఆ పూర్వాచార్యులను బట్టే అన్న మాటను ధర్మంగా ఆచరిస్తూ వెళ్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నావా నాన్న ఈ కాలంలోని ఆచార్యులను? ఇవన్నీ చూసి నువ్వు కూడా సత్యంగా అన్న మాటను ధర్మంగా ఆచరించి తీరాలి. నేను దాన్ని అట్లానే ఆచరిస్తాను అని ఆయన చెప్తూ ఒక ఉదాహరణ గూడా చెప్పాడు. ఆ ఉదాహరణ రెండో పాదంలో ఉంది గాబట్టి దాన్ని ముందు పాదంలో చెప్తాను. మన పూర్వీకులను చూసావా నాన్న? పోనీ నేను చెప్పింది జ్ఞానపరంగా సత్యధర్మాల్ని ఆచరిస్తూ, శ్రద్ధతో సాధన చేస్తూ సిద్ధి సాధించే మార్గంలో ఉన్న వాళ్ళ గురించి చెప్పాను. కాక లౌకికంగానే చూడు నాన్న, పూర్వీకులను చూసావా? ఎవడైనా బతికున్నాడా ఇంతవరకు? మనకన్నా ముందు పుట్టిన వాళ్ళు ఎవడైనా బతికున్నాడా? అందరూ పోతారు నాన్న. వాళ్ళు ఏ విధంగా పోయారో వాళ్ళని అనుపస్య చూసుకో. అట్లానే తథా అపరే ఆ తర్వాతొచ్చిన వాళ్ళు, ఈ కాలంలో వాళ్ళు ఎంతమంది బ్రతికున్నారు నాన్న? ఎవరి కాలమొస్తే వాళ్ళు పోతూనే ఉన్నారు. చూసావా? వాళ్ళని గూడా ప్రతిపస్య. ఎవడు బతికున్నాడు నాన్న ఎల్లకాలము? నువ్వు నన్ను యముడి దగ్గరికి పోమంటే నేను పోయాననుకో, అయ్యో! నేను చచ్చిపోతున్నానని నువ్వు బాధపడుతున్నావా? ఎల్లకాలం బ్రతికుండే వాళ్ళెవరైనా ఉన్నారా నాన్న భూమి మీద? ఇంతకు ముందు వాళ్ళున్నారా? ఇప్పుడు వాళ్ళుంటారా? చెప్పు నువ్వు? మర్త్యః మనిషన్నవాడు మృతత్వం అన్న లక్షణంతో ఉన్నవాడు ఎవడైనా సరే నాన్న, సస్యం ఇవ పచ్యతే. సస్యం అంటే ఏదో పంట. పంటలాగానే వాడు పండిపోతాడు, తర్వాత రాలిపోతాడు నాన్న. మళ్ళీ వాడు పునః తిరిగి సస్యం ఇవ అజాయతే. సస్యంలాగానే మళ్ళీ పుట్టుకొస్తాడు నాన్న. ఏవో పొలంలో పైరు వేస్తే ఆ పంటంతా ఎట్లా ఒక్కొక్క ధాన్యపు మొలక పుట్టి, పెరిగి, అది ఫలించి, మళ్ళీ నశించి, మళ్ళీ ధాన్యంలో నుంచి ఒక మొలక పైకొచ్చి అది పెరిగి, మళ్ళీ ఫలించి, నశించి ఇట్లానే జరుగుతుంది నాన్న. ఏ దేహం గూడా నిలబడదు. పంట పండి నశించిపోయినట్టే దేహాలు గూడా పండిపోయి జరతో, వార్ధక్యంతో నశించిపోతాయి. మళ్ళీ జన్మిస్తాయి నాన్న. ఏ దేహాలు గూడా ఎల్లకాలం ఉండవు. పోయినవి ఎటూ పడిపోవు. మళ్ళీ జన్మిస్తూనే ఉంటాయి. కాబట్టి ఉన్నది ఎప్పుడూ ఉంటుంది. లేనిది ఎప్పుడూ ఉండదు నాన్న. దేనికోసం నువ్వు బాధపడుతున్నావు? మన పూర్వీకులు ఏ విధంగా సత్యాన్ని, ధర్మాన్ని ఆచరించారో అది చూడు. ఆచరించిన వాళ్ళని చూడు. పోగొట్టుకున్న వాళ్ళని గాదు. అట్లానే వాళ్ళను చూసి ఈ తరం వాళ్ళు ఎట్లా సత్యాన్ని, ధర్మాన్ని ఆచరిస్తున్నారో అది చూడు. నువ్వట్లా ఆచరించు. నన్ను గూడా చెయ్యనివ్వు. అట్లానే పుట్టిన ప్రతి వాడు మరణిస్తాడు నాన్న. పండిన పంట కోత సమయంలో నశించిపోయినట్టే, ప్రతి వాడు నశించిపోతాడు జరతో. ఆ కాలమొస్తే పండిపోతాడు, నశించిపోతాడు, మళ్ళీ జన్మిస్తాడు నాన్న. కాబట్టి నువ్వు దిగులు పడవలసిన పని లేదు. నువ్వు చేయవలసిన కర్తవ్యమేంటో చూసి నువ్వు దాన్ని ఆచరించు నాన్న. సత్యంలో నిలబడు అని చెప్పారు. ఇక్కడ సస్యమని జన్మ మరణాల గురించి మన మంత్రం చెప్పింది గాబట్టి, పైన వాక్యానికి సత్యధర్మాలని మనకు మన గురువుగారు అన్వయం చేసి చెప్పారు. మనం ఆ విధంగా రెండింటిని సత్యధర్మాలను ఆచరించు మన పూర్వీకుల్ని చూడో, ఇప్పుడు ఆచరిస్తున్న వాళ్ళని చూడు అని సత్యధర్మాల గురించి చెప్పుకుని, మన పూర్వీకులు చూడు ఎవ్వడు ఒక్కడు కూడా బతికిలేడో, ఇప్పటి వాళ్ళని చూడు వీళ్ళు కూడా ఎవరు ఉండరో, కాబట్టి నువ్వు మోహపోకు, శోకం పొందకు అని 2 అర్థాలు చూసుకున్నాము. దానికి ఇప్పుడు భాష్యం చూద్దాము. అనుపస్య ఆలోచయ విభావయ అనుక్రమేణ యథా ఏన ప్రకారేణ వృత్యా పూర్వే అతిక్రాంతాః పితృపితామహాదయః తవ. నాన్న అనుపస్య చూడు.
ఆలోచించు. విభావనము విశేషంగా భావనం చేయి. ఆలోచించు నాన్న. ఏ విధంగానైతే, ఏ ప్రకారంగానైతే, ఎటువంటి వృత్తిలో ఉండి పూర్వీకులు అంటే నీ యొక్క పితృపితామహులు మొదలైన వాళ్ళందరూ అతిక్రాంతాహ వెళ్ళిపోయిన వాళ్ళు, నీకన్నా ముందు వెళ్ళిపోయిన వాళ్ళందరూ ఏ ప్రకారంగా ఏమి చేశారు అని ఆలోచించు నాన్న. చూడు. తాన్ దృష్ట్వా చ తేషాం వృత్తమాస్థాతుమర్హసి. వాళ్ళను చూసి వాళ్ళు ఎటువంటి వృత్తిని ఆచరించారో నువ్వు అట్లనే అదే వృత్తిలో ఉండడము తగి ఉన్నది నాన్న. వర్తమానాః చ అపరే సాధవః యథా వర్తంతే తాన్ చ తథా ప్రతిపశ్య ఆలోచయ. ఇప్పుడు ఈ కాలంలోని వాళ్ళు గూడా మిగిలిన వాళ్ళు సన్మార్గంలో ఉన్నవాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో వాళ్ళను కూడా అట్లానే నువ్వు ప్రతిపశ్య ఆలోచన చెయ్యి నాన్న. నచ తేషాం వృషాకరణం వృత్తం వర్తమానం వా అస్తి. ముందు వెళ్ళిపోయిన వాళ్ళు ఆచార్యులు, వాళ్ళను చూసి ఆచరిస్తున్న ఆచార్యులు వీళ్ళందరూ ఏ విధంగా ఏ వృత్తిని వాళ్ళు అనువర్తిస్తూ వచ్చారో దాన్ని నువ్వు మృషాకరణం చెయ్యడము, వ్యర్థం చేయడము మంచిది గాదు నాన్న. ఇంతకు ముందు వెళ్ళిపోయిన వాళ్ళు ఏ విధంగా బ్రతికిపోయారో దాన్ని మనము ఇప్పుడు అనుసరించి ఆచరిస్తే దాన్ని నిలబెట్టిన వాళ్ళమవుతాం. వాళ్ళ రుణం తీర్చుకున్న వాళ్ళమవుతాం. ఏ విధంగా ఆచరించాలో ఆ విధంగా సత్యధర్మాలని ఆచరించి వెళ్ళిపోయిన వాళ్ళని పట్టించుకోకుండా మనం మన ఇష్టం వచ్చినట్టున్నామంటే, వాళ్ళ మాటలను, వాళ్ళ చేష్టలను మనము వ్యర్థం చేసిన వాళ్ళమవుతాం నాన్న. మిథ్యాగా మార్చిన వాళ్ళమవుతాం. అట్లా చెయ్యరాదు. అట్లనే ఇప్పుడు ప్రవర్తిస్తున్న వాళ్ళని కూడా చూడు నాన్న. వాళ్ళు చేస్తూ ఉన్న ధార్మికమైన చేష్టలు, వాళ్ళు చెప్తూ ఉన్న సత్యంతో కూడిన వాక్కులు చెడిపోరాదు. మనం నిలబెట్టాలి తర్వాతొచ్చిన వాళ్ళము. తత్ విపరీతం అసతాంచ వృత్తం వృషాకరణం. ఒకవేళ అట్లా చేయకపోతే వాళ్ళ ఆచరణను మనము చెడగొట్టిన వాళ్ళమవుతాం. వ్యర్థం చేసిన వాళ్ళమవుతాం నాన్న. నచ మృషాభూతం కృత్వా కశ్చిత్ అజరామరః భవతి. ఆ విధంగా పూర్వాచార్యులు ఏ విధంగా ఏమి చెప్పి నేర్పించారో, చేసి చూపించారో దాన్ని మనం వ్యర్థం చేసుకున్నామంటే, ఆ రకంగా మృషాపూతం కృత్వా వ్యర్థం చేసిన తర్వాత కశ్చిత్ ఎవ్వడూ గూడా అజరామరుడు అవ్వడు నాన్న. జరామరణాలను దాటి ఉన్న స్థితిని చేరుకోలేడు. మోక్షం పొందడు నాన్న. యతః సస్యమివ మర్త్యః మనుష్యః పచ్యతే జీర్ణః మ్రియతే మృత్వా చ సస్యమివ అజాయతే ఆవిర్భవతి పునః ఏవం అనిత్య జీవలోకే కిం వృషాకరణేన. నాన్న ఏదైతే మనుషులు ఏదో పంటలాగా అప్పటికప్పుడు మొలకలెత్తడం, పెరగడం, పండడం, నశించడం ఇంకింతే గదా నాన్న. మనుషులు గూడా పచనమైపోతుంటారు. జీర్ణమైపోతారు నాన్న. జరతో చనిపోతారు. జరామరణాలు చాలా సహజము మర్త్యులకు. సస్యము పంట పొలము ఎట్లా చేతికందొచ్చి పండి అది నశించిపోతుందో అట్లానే వీళ్ళు కూడా జీర్ణమై నశించిపోతారు జరతో, మరణంతో. మరణించిన తర్వాత మృత్వా మళ్ళీ వాళ్ళు సస్యమీవ మళ్ళీ చెట్లు పెరిగినట్టు పెరుగుతారు నాన్న. మళ్ళీ ఆవిర్భవిస్తారు పునః. ఇంకింతే గదా! చస్తూ ఉంటారు, పుడుతూ ఉంటారు, చస్తూ ఉంటారు, పుడుతూ ఉంటారు. చస్తూ పుడుతూ ఉండే వీళ్ళని చూసుకుని నువ్వు నేను చచ్చిపోతానని బాధపడుతూ ఉన్నావా? ఎవరు నాన్న చచ్చిపోయేది? ఎవరు పుట్టేది? ఏవం అనిత్య జీవలోకే. ఇటువంటి అనిత్యమైన జీవలోకంలో మనము కనీసము సత్యధర్మాలనైనా నిలబెట్టుకోవాలి గదా నాన్న. దేహాలు నిలబడవు. కానీ ఆ దేహంలో ఉన్నందుకు దేహధారులమై కనీసము మనలో మనం సత్యధర్మాలైనా నిలబెట్టుకోవాలి గదా! మృషాకరణేన కిం. వాటిని గూడా వ్యర్థం చేసుకుంటే ఎట్లా నాన్న? దేహాలు ఎట్లా గూడా నిలబడవు. కనీసం సత్యధర్మాలైనా నిలబెట్టుకోవాలి గదా మనము. పాలయ నాన్న. పాలించుకో నువ్వు. ఆత్మనః సత్యం ప్రేషయ మాం యమాయ ఇతి అభిప్రాయః. కాబట్టి నాన్న నువ్వు సత్యాన్ని పాలించుకో. సత్యపాలన చెయ్యి నాన్న. నీ సత్యాన్ని నువ్వు నిలబెట్టుకో. నన్ను అన్నమాట ప్రకారమే యమాయ ప్రేషయ. యముడి దగ్గరికి పంపించెయ్యి అని ఆయన అభిప్రాయం. అంత స్పష్టంగా చెప్పాడాయన. అంతవరకు చెప్పి ఆయన వాళ్ళ నాన్నని ఒప్పించి ఇంక యమనగరానికి, యమలోకానికి, యముడి దగ్గరికి ప్రయాణమై వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఏమి అని మనము వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.